హాయ్ హలో వెల్కమ్ టు హార్ష్మ్యాన్ స్పోర్ట్స్. T20 వరల్డ్ కప్ స్టార్ట్ అయింది. ఇది థర్డ్ డే. అసోసియేట్ నేషన్స్ అని చిన్న చూపు చూడడానికి వీల్లేదని ప్రూవ్ చేసినాయి. అయితే క్రికెట్ మ్యాచెస్ వన్ సైడ్ కాకుండా ఇంట్రెస్టింగ్గా అవుతున్నాయి. ఐసీసీకి కూడా థ్యాంక్స్ చెప్పొచ్చు. పిచ్ని బ్యాట్స్మెన్ వర్సెస్ బౌలర్స్కి ఈక్వల్గా కాంపిటీషన్ ఉండేలాగా ప్రిపేర్ చేస్తున్నారు. అయితే టాపిక్ క్రికెట్ నుంచి కాస్త పక్కన పెట్టి టెన్నిస్కి వద్దాం. డేవిస్ కప్ మీకు తెలిసే ఉంటుంది. డేవిస్ కప్ అంటే మనకి టెన్నిస్లో వరల్డ్ కప్ లాంటిది. ఆల్దో ప్లేయర్స్ ప్రిఫరెన్స్ ఎప్పుడు ఇండివిజువల్ గేమ్ కాబట్టి గ్రాండ్ స్లామ్స్ కానీ ఏటీపీ ఈవెంట్స్, ఏటీపీ 1000 ఈవెంట్స్ ఇలాంటి వాటి మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఫోకస్ ఉంటుంది. కానీ డేవిస్ కప్ కూడా ప్రెస్టీజియస్, ఎందుకంటే అది టీమ్ ఈవెంట్. ఇండివిజువల్ టాప్ ప్లేయర్స్ అందరూ కలిసి వాళ్ళ కంట్రీని రిప్రజెంట్ చేస్తారు కాబట్టి ఇది కూడా మంచి ప్రెస్టీజియస్గా తీసుకుంటారు. అయితే రీసెంట్గా ఇండియా ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఆఫ్టర్ 15 years ఇండియా ఈ లెవెల్ ఆఫ్ కాంపిటీషన్లో ముందుకెళ్ళి ఇందులో మెయిన్ కీలక పాత్ర వహించింది దక్షిణేశ్వర్ సురేష్. తన గురించి మాట్లాడుకుందాం. దక్షిణేశ్వర్ సురేష్ 6'5" 25-year-old తమిళనాడు బోర్న్ టెన్నిస్ ప్లేయర్. అయితే దక్షిణేశ్వర్ సురేష్ గురించి మాట్లాడుకుంటే 2004 తర్వాత లియాండర్ పేస్ అప్పుడు ఈ ఫీట్ సాధించాడు. ఆ తర్వాత ఫస్ట్ టైం ఒకే టైలో 3 మ్యాచెస్ గెలిచిన ఒక ప్లేయర్ అయ్యాడు దక్షిణేశ్వర్ సురేష్. అది కూడా ఏ టీం మీద అచీవ్ చేశాడంటే టీమ్ నెదర్లాండ్స్ ITF ర్యాంకింగ్స్లో నంబర్ 6th పొజిషన్లో ఉంది. ఆ టీంని మనం డిఫీట్ చేసాం ఈ టైలో. సో ఇది మామూలు అచీవ్మెంట్ కాదు. అదీ కాక మనకి మామూలుగా టెన్నిస్ ప్లేయర్స్ అంటే ఇండియాకి గుర్తొచ్చేది లియాండర్ పేస్, మహేష్ భూపతి, రోహన్ బోపన్న, సానియా మిర్జా. అయితే టెన్నిస్కి సింగిల్స్లో చెప్పుకోదగ్గ పేరు ఆఫ్టర్ లియాండర్ పేస్ మెన్స్ సింగిల్స్లో ఎవరూ కనపడలేదు. కానీ దక్షిణేశ్వర్ సురేష్లో హైట్ అడ్వాంటేజ్ ఉంది. మంచి సర్వ్ చేస్తున్నాడు. ఫోర్ హ్యాండ్ ఇన్సైడ్ అవుట్ ఫోర్ హ్యాండ్ ఉంది. డౌన్ ద లైన్ కొడుతున్నాడు. మంచి పవర్ఫుల్ షాట్స్ కొడుతున్నాడు. బ్యాక్ హ్యాండ్ కూడా స్లైస్ ఆడగలడు. డబుల్ హ్యాండెడ్ బ్యాక్ హ్యాండ్ పవర్ఫుల్ స్ట్రోక్స్ ఆడగలడు. మంచి స్కిల్ సెట్ ఉంది. హైట్ అడ్వాంటేజ్ ఉంది. కానీ ఇంకా మంచిగా ఇంప్రూవ్ చేసుకోవచ్చు తన స్కిల్స్. డెఫినెట్గా ఏటీపీ మేజర్ ఈవెంట్స్లో మనం దక్షిణేశ్వర్ సురేష్ ఈ రకమైన పర్ఫార్మెన్స్ని కొనసాగించి ఎక్కడా కూడా డ్రాప్ అవ్వకుండా తన కాన్ఫిడెన్స్ని ఎక్స్టర్నల్ సపోర్ట్స్ లైక్ ఫండింగ్ కానివ్వండి, స్పాన్సర్షిప్ కానీ వస్తే డెఫినెట్గా మనం లియాండర్ పేస్ కన్నా మంచి అచీవ్మెంట్స్ చూడగలం అని అనిపిస్తుంది. ఎందుకంటే టెన్నిస్ అనేది ఇండియాలో నిజంగా రిచ్ పర్సన్స్ గేమ్ అనే చెప్పుకోవచ్చు. అందరూ టెన్నిస్ని ఆడలేం. క్రికెట్ అంటే వైడ్ స్ప్రెడ్గా ఫేమస్ అయింది కాబట్టి మనకి ఒక బ్యాట్ బాల్ సంపాదించుకోవటం ఎక్కడైనా ఆడేయచ్చు. కానీ టెన్నిస్ అలా కాదు. టెన్నిస్ ర్యాకెట్, టెన్నిస్ బాల్, ఆ కోర్ట్, దానికి సంబంధించిన సామాగ్రి అవన్నీ నాట్ ఎ జోక్. ఈజీ, ప్రతి ఒక్కళ్ళు ఆడగలిగే గేమ్ కాదు టెన్నిస్ గేమ్. రిచ్ కిడ్స్ గేమ్ అది. కానీ గవర్నమెంట్ మనం ఇలాంటి వాటి మీదగా ఫోకస్ చేస్తే అన్ని గేమ్స్లో కూడా ఇండియన్స్ ఈజీగా మంచిగా రాణించగలరు. ఈ దక్షిణేశ్వర్ సురేష్ గేమ్ మాత్రం అద్భుతంగా ఆడాడు. మొన్న నెదర్లాండ్స్ టాప్ ప్లేయర్, ఇక్కడ జట్టు ఆడిన దాంట్లో టాప్ ప్లేయర్ యాస్పర్ డియాంగ్ని ఓడించాడు. 3 గేమ్స్, 2 సింగిల్స్ మ్యాచెస్, 1 డబుల్స్ మ్యాచ్ గెలిచి ఇండియాని ఈ రౌండ్లో గెలిపించాడు. సింగిల్ హ్యాండెడ్గా అని చెప్పుకోవచ్చు దక్షిణేశ్వర్ సురేష్ని. ఇది నార్మల్ అచీవ్మెంట్ కాదు. టెన్నిస్లో ఇది చాలా బిగ్ అచీవ్మెంట్. ముందు రోజుల్లో ఇంకా మంచి ఫీట్ సాధించి ఇంకా ఎక్కువ హైట్స్కి రీచ్ అవ్వాలని కోరుకుంటూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.